హాయ్ హలో ఐఎమ్ సంధ్య వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వచ్చేసి ట్యూస్డే. ఈరోజు నాకు వీక్ ఆఫ్ అనమాట, వర్క్ లేదు. సో ఈరోజు ఈవినింగ్ దాకా నేను ఏమేం చేస్తాను, ఎలా టైం స్పెండ్ చేస్తాను అని మీ అందరితో షేర్ చేసుకుందాము అని ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో మార్నింగ్ లేచి మామూలుగా నేను కాఫీ అవి తాగి రోజులాగే క్లీనింగ్ అన్నీ చేసుకొని ఇంకా స్నానం చేసి వచ్చి పూజ అది చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత నేను వంట అది కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు లంచ్లోకి జస్ట్ సింపుల్గా మ్యాంగో రైస్ చేయబోతున్నాను. యాక్చువల్గా కొన్ని కూరలు కూడా లేవు, తెచ్చుకోవాలి. సో అది మ్యాంగో ఉంది, సరే అని చెప్పేసి మ్యాంగో రైస్ చేద్దాము. అంటే ఇది నా స్టైల్లో చేస్తున్నాను. సో ఇది ఒక లంచ్ బాక్స్ రెసిపీ, క్విక్గా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దానికోసం అయితే ఫస్ట్ రైస్ ఉడికించుకోవాలి. అందుకనే నేను రైస్ కడిగేసి ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. రైస్ అది పెట్టేశాను కుక్కర్లో. సో ఇప్పుడు మ్యాంగో కట్ చేస్తున్నాను అనమాట. మ్యాంగోకి అంటే ఈ రెసిపీకి ఆ స్కిన్ అంతా తీసేయాలి. స్కిన్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మ్యాంగో కొంచెం పుల్లగా ఉంటేనే ఈ రైస్కి బాగుంటుంది. సో మీరు కొనుక్కునేటప్పుడు చూసుకోండి, పుల్లగా ఉన్న మ్యాంగోనే తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో కొన్ని పల్లీలు వేసుకోవాలి. తర్వాత జస్ట్ మీ టేస్ట్కి సరిపడా కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నేను ఒక 4 తీసుకున్నాను అంతే. అలాగే 4 రెడ్ చిల్లీస్ వేసుకున్నాను, ఎండుమిరపకాయలు. తర్వాత చాప్ చేసి పెట్టిన మ్యాంగో ముక్కలు కూడా వేసి తగినంత ఉప్పు కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం వాటర్ అవసరమైతే కనుక వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేయడం అయిపోయింది, చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ చిటపటమనే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర కనుక ఆనియన్స్ ఉంటే చాప్ చేసుకుని మీరు ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. నా దగ్గర లేవు ఇప్పుడు, అందుకనే నేను డైరెక్ట్గా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసేసి కొంచెం పసుపు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ కనుక వేద్దాము అనుకుంటే జీలకర్ర, ఆవాలు తర్వాత ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ వేసేసి అందులో పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. అంటే అది దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా దగ్గర పడిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఉడికించుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ వేసి బాగా మొత్తం ఆ రైస్ అంతా అందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి రైస్ ఐటెం రెడీ అయిపోతుంది. నా దగ్గర కొత్తిమీర లేదు, నేను అందుకే ఇంకా చాలా సింపుల్గా చేస్తున్నాను. అన్నీ తెచ్చుకోవాలి యాక్చువల్గా. అండ్ ఇంకా ఇప్పుడు రైస్ అయిపోయింది కదా, సరే రైతా చేస్తున్నాను. ఎందుకు అంటే ఈ రైస్ ఐటెంకి రైతాతో తింటేనే టేస్ట్ బాగుంటుంది. సో మీ అందరూ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేసి చెప్పండి. నేను చెప్పినట్టుగా ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నీ ఉంటే. సో నా దగ్గర అవన్నీ అయిపోయినాయి, అందుకనే నేను చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను. ఇది ఒక క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ అండి. సో తప్పకుండా మీరు అందరు ట్రై చేయండి. అండ్ ఇంకా మా లంచ్ టైం అయిపోయింది.
ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత నేను జస్ట్ బాల్కనీలోకొచ్చానండి. అసలు ఈరోజు చాలా బావుంది వెదర్. అంటే ఇంక మాకు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది. అయిపోయింది యాక్చువల్‌గా. బానే ఉంటోంది వెదర్ అది కూడా. అందుకనే కాసేపు బాల్కనీలో టైమ్ స్పెండ్ చేద్దామని వచ్చాను. సో, చూసారా అసలెంత బావుందో ఆకాశం, అసలు క్లౌడ్స్ అవి అసలు చెప్పలేను. లైవ్‌లో చూస్తే ఇంకా బావుంది. అండ్ మాకు మెయిన్‌గా ఏంటి అంటే బాల్కనీలోంచి వ్యూ చాలా బావుంటుంది. హైవే కనిపిస్తూ ఉంటుంది. సో, దానివల్ల అంటే చూడ్డానికి చాలా లైవ్లీగా ఉంటుంది. ఇంకా మీరు ఈవినింగ్ టైమ్స్‌లో నేను సమ్మర్‌లో బాల్కనీలో టైమ్ స్పెండ్ చేయడం కూడా చూస్తారు. సో, అట్లా కాసేపు అలా నుంచొని అవన్నీ చూసిన తర్వాత ఊరికే మొక్కలు చూస్తున్నాను. నేను కొన్ని విత్తనాలేసుకున్నాను. అవి వస్తున్నాయా లేదా అని చూస్తున్నాను. నేనింకా ఈరోజు వాటర్ పొయలేదు. జనరల్‌గా ఈవినింగ్ పోస్తామనమాట. సో, అవి చూస్తున్నాను. అంటే ఎంత తడిగా ఉంది, ఎక్కువ తడి ఉంటే పొయ్యొద్దులే అని చెప్పేసి మళ్ళీ విత్తనాలు రావాలి కదా అని. సో, అవే టెస్ట్ చేస్తున్నాను. చేసిన తర్వాత కాసేపు అలా బాల్కనీలో నుంచుని ఇంకా లోపలికొచ్చి కాసేపు టీవీ చూద్దాం ఏదైనా అనేసి సినిమా పెట్టాను. ఏదో ఏం సినిమా? 'ఫ్యామిలీ స్టార్' అనుకుంటా. అదే పెట్టాను. కాసేపు చూసాను. అంటే నేను మధ్యాహ్నం నిద్ర అవాయిడ్ చేద్దాము అని చెప్పేసి నేనిట్లా ఏదో టైమ్ స్పెండ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం అలా పడుకుంటే ఇంక మనకు అదే అలవాటయిపోతుందని నేను అవాయిడ్ చేస్తున్నాను ఈ మధ్య బాగా నిద్ర మధ్యాహ్నం పూట్ల. సో, అట్లా కాసేపు సినిమా చూస్తున్నాననమాట. సో, అట్లా సినిమా చూసాను గానీ, అంటే ఇంకా మరీ నిద్రొచ్చేస్తుంది. అంటే తిన్న తర్వాత జనరల్‌గా వస్తుంది గదా! సరే కొన్ని ఎలాగో కొత్తిమీర అవి అయిపోయాయి కదా! అని చెప్పేసి నేను మాకు ఆపోజిట్‌లోనే ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది. సోబీస్ అని. సో, అక్కడికి వచ్చాననమాట. కొన్ని ఫ్రోజెన్ గ్రీన్ పీస్ అవి వాడతాను కదా నేను. సో, అవి కూడా తీసుకుందాము. అలాగే ఆనియన్స్, కొత్తిమీర అవి తీసుకుందామని చెప్పేసి వచ్చాను. జనరల్‌గా మేము మా గ్రోసరీ షాపింగ్ వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ అలాంటివన్నీ కూడా మేము వాల్‌మార్ట్‌లోనే తీసుకుంటాము. అలాగే ఎప్పుడైనా కాస్ట్‌కో వెళ్తే అక్కడ తీసుకుంటాము. ఈ స్టోర్‌కి చాలా తక్కువొస్తాం. ఎందుకు అంటే నాకు ఈ స్టోర్ ఎక్స్‌పెన్సివ్ అనిపిస్తుంది కంపేర్డ్ టు వాల్‌మార్ట్. అందుకనే చాలా తక్కువొస్తాం. అవ్వడానికి చాలా దగ్గర మాకు. మాకు అపార్ట్‌మెంట్ క్రాస్ చేస్తే ఎదురుగుండా ఉన్న కాంప్లెక్స్‌లో ఉంటుంది ఈ స్టోరు. ఉన్నా గూడా మేము ఎక్కువ రామనమాట. వాల్‌మార్ట్‌లోనే తీసుకుంటాం మేము. జస్ట్ ఎమర్జెన్సీకి ఏమన్నా తక్కువ ఐటెమ్స్ అలాంటివి కావాలి అంటే కనుక వచ్చి తీసుకొని పాలు గానీ, అట్లా కొత్తిమీర అలాంటివి అయిపోతే వచ్చి తీసుకుంటాం అంతే. ఇంకా నేను అవన్నీ తీసుకొని వచ్చేసాను. యాక్చువల్‌గా షాపింగ్‌కి నేను ఒక్కదాన్నే ఎళ్ళాను. మా హస్బెండ్ వర్క్ చేసుకుంటున్నారు కదా! ఎందుకంటే ఎదురుగుండానే కదా! సో, ఊరికే అలా వాకింగ్‌లా ఉంటుంది అని చెప్పేసి మంచిగా ఫ్రెష్ ఎయిర్ తీసుకోవచ్చు కదా! అందుకనే కూడా వెళ్ళాను. పాలు అవి కూడా కొన్ని తీసుకొని వచ్చాననమాట. వచ్చి ఇప్పుడు అవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్‌లో సర్దేస్తున్నాను. నేను అలాగే కొన్ని ఫ్రోజెన్ ఐటెమ్స్ తీసుకున్నాను. లైక్ గ్రీన్ పీస్ అని, అలాగే మిక్స్డ్ వెజ్జీస్ అని అలాంటివి తీసుకున్నాను. సో, అవి కూడా నాకు బాగా యూజ్ అవుతాయి. అందుకనే అవి కూడా అయిపోయాయని చెప్పి తీసుకున్నాను. అండ్ ఈ గ్రేప్స్ యాక్చువల్లీ మొన్న తీసుకున్నాం కానీ నేను వాష్ చేయలేదనమాట. అంటే నేను గ్రేప్స్ జనరల్‌గా తెచ్చినప్పుడు జస్ట్ వార్మ్ వాటర్‌లో కొంచెం సాల్ట్ ఏసి బాగా వాష్ చేసేసి కాసేపు అలా ఉంచేసి ఆ తర్వాత నీళ్ళన్నీ డ్రైన్ చేసేసి ఆ తర్వాత నేను స్టోర్ చేసుకుంటాను డబ్బాలో. ఎందుకంటే బాగా దుమ్ముంటుందండి. అందుకనే నేను అట్లా చేసుకుంటాను. సో, మొన్న కుదరలేదు. అందుకనే ఇంకా ఇవాళ చేస్తున్నాననమాట. వీక్ ఆఫ్ రోజు ఇవన్నీ చేసుకుంటే కుదురుతుంది కదా అనేసి ఇంకా అంటే మనకి కూడా టైం ఉంటుంది కదా! సో, ఇలాగే నేను టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. సో, ఇంకా అది అయిపోయిన తర్వాత చెప్పాను కదా! కొన్ని ఫ్రోజెన్ వెజ్జీస్ తెచ్చానని. సో, అవన్నీ కూడా నేను జిప్‌లాక్స్‌లో స్టోర్ చేసుకుంటాను. నేను యాక్చువల్‌గా స్పెషల్‌గా ఒక ఫ్రిడ్జ్ స్టోర్ వీడియో చేస్తానండి. అంటే నేను ఎలా స్టోర్ చేసుకుంటాను, ఏమేమి యూస్ చేస్తాను స్టోర్ చేసుకోవడానికి, ఎలాంటి కంటైనర్స్ యూస్ చేస్తాను, అవన్నీ కూడా నేను క్లియర్‌గా ఆ వీడియోలో చూపిస్తాను. మీకు ఒక ఐడియా వస్తుంది నేను చూపించినప్పుడు. సో, ఇప్పుడైతే నేను ఫాస్ట్‌గా అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను.
ఇలా నా పనులన్నీ అయిపోయేసరికి మా హస్బెండ్ వర్క్ కూడా అయిపోయింది ఈవినింగ్. సరే ఊరికే అలా వెదర్ బాగుంది కదా అనేసి ఇంకా పార్క్ లాగా వెళ్దాంలే, జస్ట్ ఒక వాక్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాము. తను అన్నారు, నేను కూడా సరే వెళ్దాం అనేసి అనుకున్నాం. అందుకనే వచ్చాము. అక్కడ యారో బటన్ చూసారు కదా, అది ప్రెస్ చేస్తే అదేంటంటే పెడెస్ట్రియన్స్కి అనమాట. అది ప్రెస్ చేస్తే మనకి సింబల్ కనిపిస్తుంది వాక్ అని. సో అది కనిపించినప్పుడే మనం రోడ్ క్రాస్ చేసి వెళ్ళాలి. సో ఇంకా రోడ్ క్రాస్ చేసి వచ్చిన తర్వాత పార్క్. ఇక్కడ నేను ఎంటర్ అవగానే అక్కడ కొంచెం లెఫ్ట్ సైడ్లో ఈ చెర్రీ బ్లాసమ్ ట్రీస్ ఉంటాయి కదా, అవి కనిపించాయి అనమాట. నేను చాలా ఫీల్ అయిపోయాను, ఈసారి నేను చెర్రీ బ్లాసమ్ చూడలేకపోయానే ఇక్కడ అనేసి అనుకున్నాను. యుఎస్లో ఉన్నప్పుడు చూసాము ఎప్పుడో, అసలు ఈ సంవత్సరం చూడలేదే అనేసి అనుకున్నా. బట్ లక్కీగా అసలు అయిపోయింది అంటే ఇంకా లాస్ట్ వీక్తో అయిపోయింది. సో వచ్చేసరికి జస్ట్ కొన్ని పూలు ఉన్నాయన్నమాట. సో పోన్లే అట్లీస్ట్ ఇవైనా చూడగలిగానని హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా బాగుంటుందండి చెర్రీ బ్లాసమ్ అసలు. అంటే ఇది స్ప్రింగ్ స్టార్ట్ అయిన కొత్తలో వస్తాయన్నమాట. ఫుల్ ఎక్కడ చూసినా డిఫరెంట్ ఫ్లవర్స్ అవన్నీ కూడా ఉంటాయి. చాలా చూడడానికి చాలా లైవ్లీగా ఉంటుంది. చూడముచ్చటగా ఉంది అంటారు కదా, అట్లా ఉంటుంది. నాకు చాలా నచ్చుతుంది. సో అట్లా నేను ఫైనల్లీ పోన్లే చూశాను అనేసి చాలా హ్యాపీ అనిపించింది. నేచర్ని నేను చాలా ఎంజాయ్ చేస్తానండి. మీలో ఎవరైనా అలా ఉన్నారా నేచర్ లవర్స్ అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేసి చెప్పండి. ఎందుకు అంటే ఆ ఫ్రెష్ ఎయిర్, తర్వాత మనకి ఆ ఫ్రెష్నెస్, ఆ ఫీలే వేరు. సో నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఇట్లా దాన్ని ఏమంటారు, కొంచెం దూది గింజల అట్లా వస్తూ ఉంటుంది కదా, అది జస్ట్ ఇట్లా ఊదితే వెళ్ళిపోతుంది. అది వెళ్ళట్లేదు ఎంత చేసినా కూడా. సరే నేనే ఇట్లా మొత్తం చేత్తో ఊపేసాను అనమాట. ఇంకా ఫైనల్లీ అది వెళ్ళిపోయింది. అంటే అలా మనం బయటకు వచ్చినప్పుడు మనలో ఉన్న ఒక కిడ్ బయటకు వస్తారంటారు కదా, సో అట్లా నాకు కూడా వస్తూ ఉంటారనమాట అప్పుడప్పుడు. సో అది ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా అంటే అయిపోయింది, ఊరికే మొత్తం తిరిగేసాము. వస్తూ ఆన్ ది వేలో మేము మెక్డొనాల్డ్స్లో ఆగాము. నాకు అక్కడ ఫ్రైస్ చాలా నచ్చుతాయి. నాకు మెక్డీ ఫ్రైస్ అంటే తీసుకున్నాము. చాలా మంత్స్ అయిపోయింది నేను మెక్డీ ఫ్రైస్ తిని, నాకు చాలా ఇష్టం. సో ఈ డైటింగ్ దీనివల్ల అసలు తీసుకోవట్లేదనమాట. ఇంక ఇవాళ కంట్రోల్ చేసుకోలేకపోయాను. మరీ అంత కంట్రోల్ చేసుకోక్కర్లేదులే అనేసి ఇంకా నేను తీసుకున్నాను. సో ఈవినింగ్ అయ్యేసరికి చూసారా, ఒక సైడ్ అంతా మబ్బుగా ఉంది బాగా. ఇంకా అంటే ఈవినింగ్ ఇంకా కొంచెం చల్లగా ఉంటుంది, పగలంతా కూడా మంచిగా వేడిగా అట్లా ఉంటుంది. సో వస్తూ దారిలో నేను ఈ లావెండర్ కలర్ ఫ్లవర్ అది చిన్న ట్రీ లాగా చూశాను. సో ఆపి నేను ఊరికే ఒక 2 క్లిప్పింగ్స్ తీసుకుందాంలే అని చెప్పేసి తీసుకుంటున్నాను అనమాట. చాలా బాగున్నాయి లావెండర్ ఫ్లవర్స్, అంటే గుత్తు పూలు అంటారు కదా అట్లా ఉన్నాయన్నమాట నాకు అసలు. అండ్ వాటి స్మెల్ కూడా చాలా బాగుందండి అసలు. అబ్బో అసలు చెప్పనే అక్కర్లేదు, చాలా చాలా బాగుంది. మనం అట్లా ఫ్లవర్స్ చూసిన తర్వాత ఆగుతానా, అస్సలు ఆగను నేను. కొన్ని కోసుకొని వచ్చాను, అంటే ఎవ్వరు ఏమన్నారు, జస్ట్ అది పబ్లిక్ ప్లేసే కదా, ఓపెన్గా ఉంది. సో నేను జస్ట్ ఒక 2 గుత్తులు కోసుకొని వచ్చి ఫ్లవర్ వాజ్లో జస్ట్ వాటర్ పోసి నేను ఊరికే అందంగా ఉంటుందని పెడుతున్నాను. యాక్చువల్లీ ఎక్కువ రోజులు ఏమి ఉండదు, ఊరికే మన సాటిస్ఫాక్షన్ కోసం చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అనేసి నేను ఇట్లా అందంగా నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను. నాకు ఇట్లా ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టుకుని నీట్గా అరేంజ్ చేసుకోవడం, డెకరేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇలా ఇష్టాలు ఉన్నాయి నాకు కింద కమెంట్స్ చేసి చెప్పండి. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, చాలామంది రెంటెడ్ హౌస్కి ఇంత అవసరమా, అంత డెకరేషన్ ఎందుకు అనేసి అనుకుంటారు. అలా ఎప్పుడు అనుకోకండి. రెంటెడ్ హౌసో ఓన్ హౌసో మనం ఉంటాం ఆ ఇంట్లో 24/7. ఓనర్స్ ఏమీ వచ్చి ఉండరు కదా. సో మనం ఉంటున్న ఇంటిని మనకి నచ్చినట్టుగా అందంగా డెకరేట్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. నన్ను కూడా చాలామంది అంటూ ఉంటారు, బట్ నేను ఎవ్వరి మాటలు పట్టించుకోను. ఎందుకంటే అది రెంటెడ్ హౌస్ అయినా అది నా ఇల్లు, నేనుంటా నా ఇంట్లో. సో నా ఇంటిని నాకు నచ్చినట్టుగా నేను డెకరేట్ చేసుకుంటాను. అండ్ నా సొంత ఇంటిని నేను ఎలా అయితే నీట్గా పెట్టుకుంటానో రెంటెడ్ హౌస్ని కూడా నేను అలాగే నీట్గా మెయింటైన్ చేసుకుంటాను. మీలో ఎంతమంది
నాలాగే ఫాలో అవుతారు అండ్ మీలో ఎంతమందికి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్నాయనేది నాకు కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్స్ చేసి చెప్పండి. అండ్ నేను ఫ్లవర్స్‌ని కూడా నీట్‌గా అందంగా అలా డెకరేట్ చేసుకొని ఫ్లవర్ వాజ్‌లో పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద డెకరేట్ చేశాను. చూడ్డానికి కూడా చాలా బావుంటుంది అనేసి. అండ్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ అందరిని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.